కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అన్నది ఒకటి. అసెంబ్లీకి పోకుండా ఎక్కడికి పోకుండా ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడంటే మోడీని కలిసే అవకాశం ఉంది అన్నది ఒకటి. ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా లీకులు ఇస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఇది మొత్తం కేసీఆర్ అండ్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న డ్రామా ప్రచారము. మమ్మల్ని లాస్ట్ 2018లో కూడా ఇట్లనే చేసిరు. 18 కాదు 23 మొన్నటి ఎలక్షన్లో కూడా ఈ రకంగానే మమ్మల్ని బ్లేమ్ చేసి లబ్ధి పొందారు. మళ్ళీ ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందు ప్రచారం తెర మీదకి తీసుకొస్తున్నారు. కేసీఆర్తో మేము కలవమని అంటున్నారు. సో నిజంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అన్నదాన్ని మీరు నమ్మడానికి ఏమన్నా అవకాశాలు కనబడుతున్నాయా మీలాంటి వాళ్ళకి? లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆల్ ఫండమెంటల్లీ అదేదో కానీ మొత్తానికి మరి కేసీఆర్కి ఏం మూడిందో కానీ కేసీఆర్ అడ్వైజర్స్ ప్రాపర్ లేరు. కేసీఆర్ సలహాదారులు. కేసీఆర్ కూడా ఒక స్ట్రాటజిక్ బ్లండర్ చేసినాడు. మొన్న శాసనసభ సమావేశాలకు అటెండ్ కావాల్సింది అయ్యి వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాల్సింది. ఈనాడు ఏదైతే దుర్భాషలు ఆడినారో కేసీఆర్ ఆప్షన్స్ని వాడుకొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి కానీ, ఆశ్రిత పక్షపాతానికి కానీ, లేకపోతే కొన్ని తప్పిదాలను స్ట్రాటజిక్ బ్లండర్స్ కానీ, ఇంజనీర్స్ ఇచ్చిన సలహాలను కాదని సొంత తెలివి ఉపయోగించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాడని, మేడిగడ్డ కుంగిపోవడం విషయంలో కానీ, లేకపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరపాలని కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ల మీద కానీ, వీటన్నిటి మీద చర్చలు జరిగినప్పుడు, బడ్జెటరీ ఎలొకేషన్ జరిగినప్పుడు, బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ లేకపోవడము అనేది అది ఒక స్ట్రాటజిక్ బ్లండర్. నేను ఐ హర్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ ఆ ప్రకాష్ అనే ఒకతను ఎవరో అడ్వైజర్ అన్నాడు కేసీఆర్ ఇరిగేషన్ ఉండే అతను ఒక అంటే అప్పుడప్పుడే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్న దశలోనే ఒక రకమైన పిరికితనాన్ని కేసీఆర్లో చొప్పించినాడు. ఏమని, నువ్వు శాసనసభకు పోతే మిమ్మల్ని అవమానపరుస్తారు, మీరు శాసనసభలో మాట్లాడితే కేవలము ఒక పిడికెడు మంది ఎమ్మెల్యేల మధ్యలోనే మాట్లాడతారు, దాని బదులు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేషన్ ఇంటర్నేషనల్ ప్రెస్ వాళ్ళు అందరూ ఉంటారు, అక్కడ వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ మీరు విమర్శించవచ్చు, నా దృష్టిలో కేసీఆర్ గారు శాసనసభకు పోవడమే కరెక్టు అని ఒక మాట మాట్లాడినాడు. పోకపోవడం అని అతను మాట్లాడినాడు. అదే నేను అనుకుంటా కేసీఆర్ అతని సలహానే పాటించినాడేమో అని. అది ఒక స్ట్రాటజిక్ బ్లండర్. నిజానికి కనుక కేసీఆర్ శాసనసభకు పోయి ఉంటే జరిగే పరిణామాలు చాలా బ్రహ్మాండంగా ఉండేది. రాష్ట్ర పురోగతి పాయింట్ ఆఫ్ వ్యూ, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసే పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడు కృష్ణా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి కృష్ణా రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని అప్పగించడం విషయంలో కానీ, డిఫరెంట్ లెటర్స్ని రేవంత్ రెడ్డి గారు చదివినప్పుడు కానీ అసలు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు కదా. కాళేశ్వరంలో తప్పు జరగలేదని చెప్పగలుగుతారా? చూడ ఒక్క విషయము, తప్పు జరిగిందా జరగలేదా అనేది ప్రజాక్షేత్రం ఏదండి. మనం అందరం ఎమ్మెల్యేలను ఎన్నుకొని శాసనసభకు పంపించింది ఎందుకండి? ప్రజలకు సంబంధించిన మంచి చెడ్డలను చర్చలు చేస్తాను కదా. ఒకవేళ అంత సత్తా సామర్థ్యం లేదనుకో, ఆయన ఎందుకు లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎన్నిక కావాలి? పాయింట్ డెమోక్రసీ అంటేనే అది కదా. ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ ఎందుకు యాక్సెప్ట్ అంటే ఓన్లీ క్యాబినెట్ హోదాకు, వసతుల కోసము, ప్రోటోకాల్ కోసమా? అవునవును. లేకపోతే ఇంకా నేను పార్టీ మీద పట్టున్నానా, లేకపోతే హరీష్ రావుకి ఇచ్చేది ఉంటే అరే పార్టీని మొత్తం వీడు తనుకుపోతాడు అనేటువంటి ఒక భయము, కేటీఆర్కి ఇద్దామంటే వీడు అధముడు, పార్టీని లీడ్ చేసేంత మెచ్యూరిటీ లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన సరణి లేదు, ఏ రకంగా దిక్కులేదు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇంకొక క్షుద్ర రాజకీయం ఏంటంటే, కేసీఆర్ తను అధికారంలో ఉన్నప్పుడేమో కడియం శ్రీహరిని ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళా తొలగించి ఆయనకి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఒక మూలకు పెట్టినాడు, ఊడ్చి పక్కకు పెట్టిన చీపురులాగా పెట్టినాడు. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే కాగానే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక నిశ్చితమైన విమర్శలు చేయాల్సినప్పుడు అయితే హరీష్ రావునో లేకపోతే కడియం శ్రీహరినో పెట్టినాడు. అంటే ఈ రాజకీయ క్షుద్రనీతి చేయడం వల్ల ఒక రకంగా కేసీఆర్ తనని తను దిగజార్చుకున్నాడు. నా దృష్టిలో అతను పోవాల్సింది. యూ షుడ్ ఫేస్ ది బుల్ బై హార్న్స్. ఏమవుతుంది, ఏం చంపేస్తారా, కొట్టేస్తారా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్తావు, ఎవరు అవునన్నా కాదన్నా ఈనాడు కేసీఆర్ మాట్లాడితే మాస్ అప్పీల్ ఉంది, ఉన్నది కదా. ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారు, ఏం చెప్తాడు, అసలు కాళేశ్వరం మీద ఏం జరిగింది, ఇంతకాలం ఇదంతా పెద్ద ఒక క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్గా ఉంది కదా. కాళేశ్వరం విషయంలో టీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది,
ఎక్కడ ఏ రకంగా ఆలోచన చేయాల్సి వచ్చింది, తమిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, వాట్ వర్ ది అడ్వైజర్, సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఏం చెప్పినారు, నీటి లభ్యత గురించిన 2 వాదాలున్నాయి. అంటే అక్కడ మీకు నీటి లభ్యత పరిపూర్ణంగా లేదు కాబట్టి వేరే చోటికి షిఫ్ట్ అవుతేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంది. సార్ రైట్ ఆర్ రాంగ్, అతనికి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే అవకాశం దొరికి ఒకవేళ అది తప్పిదమని తేలితే సరిదిద్దుకునే ఇది కూడా అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా అతను చర్చ నుంచి పారిపోవడం అనేది అతను చేసిన ఒక స్ట్రాటజిక్ బ్లండర్. అది అతనికి ఎవడు అడ్వైజ్ ఇచ్చాడు కానీ అది చాలా తప్పు. తర్వాత రెండవది ఈగో నా ప్లేస్లో ఇంకో అతను కూర్చున్నాడు. బేసిక్గానే ఉన్నాయి కదా ఆయన. అట్లా ఉండదు. ఈటల గెలిచినప్పుడు మీరు చూడండి, ఈటల గెలిచినప్పుడు ఆయన అసలు సభలో ఆయన సీట్లోంచి లేకముందే ఆయన బయటికి పంపించేసి, దీన్నే రాజకీయంగా ఉచ్చిలి బుద్ధి అంటారు తెలుసా. అంటే ఎదుటి వ్యక్తి ఎదగడాన్ని చూడలేక మళ్ళీ ఎప్పుడు ఈటలకి మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ అప్పుడు ఆ ఇష్యూ అంతా పాతగా జనాల్లో ఆ హుజురాబాద్ అన్న అంశం కొంత పలసనైన తర్వాత అప్పుడు మళ్ళా నార్మల్గా వ్యవహారం. యూ హావ్ టు నెసెసర్లీ ఫేస్. ఆదివారం రాత్రి అయిన తర్వాత సోమవారం ఉదయం వస్తుంది కదా అబ్బా. నువ్వు రాజకీయాలలో ఆ మాత్రము ఓర్పు నేర్మి లేని వ్యక్తి నువ్వు ఎట్టా రాజకీయంలో ఉండగలవు? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకైనా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఓట్లేసి మా ఇష్యూస్ ఏమన్నా కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఆయన ఏ రకంగా నిర్వర్తించినట్టు, ప్రజల తరఫున ఏం మాట్లాడినట్టు. ఇప్పుడు కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అమలు చేస్తుండేది. ఏది రైతు బంధే అనుకుందాం, ఆసరా పెన్షన్లే అనుకుందాం, మిగతా కళ్యాణ లక్ష్మి, ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఒక గ్రైండింగ్ హాల్ట్ వచ్చింది కదా. వీటిని అమలు చేయట్లేదు.